వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు నాటుకోడితో చాలా టేస్టీగా నాటుకోడి పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. నాటుకోడి అంటేనే చాలా టేస్టీగా జ్యూసీగా సూపర్ ఉంటుంది కదా. దాంతో పులావ్ అంటే రైస్కి కూడా చాలా మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నాటుకోడిని పాసిబుల్ ఉంటే పసుపు రాసి కాల్చి కట్ చేయించుకున్న తర్వాత డైరెక్ట్గా బాయిల్ చేయకుండా ఇలా ప్రెషర్ కుక్కర్లో 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పీసెస్ని 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పీసెస్ చెదిరిపోకుండా కొంచెం ఓవర్ కుక్ అయితే కూడా పర్ఫెక్ట్గా అలానే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చికెన్ని మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కాస్త పసుపు, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసేసి 3 to 4 విజిల్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను 750 grams చికెన్ తీసుకున్నాను. సో ఆనియన్స్ అవి దానికి తగ్గట్టుగా మెజర్మెంట్స్ తీసుకోవాలి. అవి ప్రాసెస్లో చూసేద్దాం. పులావ్స్కి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో మసాలాను ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇప్పుడు డ్రై మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రెడ్ చిల్లీస్, బిర్యానీ ఆకు, కొద్దిగా రాతి పువ్వు, యాలకులు, లవంగాలు, పట్ట, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఒక స్టార్ తీసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా సోంపును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి డ్రైగా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా ఒక దబ్బంతా, ఒక చిన్న పలుకులైతే 4-5 కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. స్మూత్గా బ్లెండ్ చేసుకున్నామంటే రైస్లో మిక్స్ అయిపోయి రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కలు యాడ్ చేసి పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు చిన్నవైతే 2 టమాటాలు, పెద్దదైతే 1 టమాటా అయితే సరిపోతుంది. దీన్ని కూడా కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనకు మసాలా రెడీ అయిపోయింది. మరో కడాయి పెట్టుకొని పులావ్కి తగినంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. డ్రై మసాలాలో కూడా వేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ కొద్దిగా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లేదా 3 లవంగాలు, ఒక హాఫ్ బిర్యానీ ఆకు, 4 పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పచ్చి పచ్చిగా మధ్యలో తగలకుండా మిక్స్ అయిపోయి పర్ఫెక్ట్గా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు. ఇవి మసాలా ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా మైల్డ్గా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాని హాఫ్ కప్ కర్డ్ని కూడా చిలికేసుకొని స్మూత్గా చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇది అంతా ఆనియన్స్లో కలిసి పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు, తగినంత సాల్ట్, రైస్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. చికెన్లో బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఇలా మసాలా కుక్ అవుతుందంటే ఆయిల్ పైకి వచ్చేసి కనిపిస్తుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత
రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకోకముందు ఒక చిన్న టిప్ ఒకటి చెప్తాను. ఇందాక చికెన్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ నాకు 1 గ్లాస్ మాత్రం మిగిలింది. రిమైనింగ్ 1 గ్లాస్ అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి మనకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కావాలి. కాబట్టి రిమైనింగ్ వాటర్ని చికెన్లోనే యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మనకు రైస్లో ఆ చికెన్ స్టాక్ తోటి చాలా బాగుంటుంది. నార్మల్ వాటర్ని యూస్ చేయడం కంటే కూడా 2 మినిట్స్ దాన్ని అలా బాయిల్ చేసుకున్నామంటే ఫ్లేవర్ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఇలా రైస్ని యాడ్ చేసుకొని విరిగిపోకుండా కొంచెం టెక్నిక్ తోటి మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. మసాలాలో రైస్ మొత్తం మిక్స్ అయిందంటే పులావ్కి బాగుంటుంది. చూడండి, చికెన్ స్టాక్ కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ వాటర్తో పాటు పీసెస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఎలాగో బాయిల్ అవుతుంది కాబట్టి రైస్లో డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా సాల్ట్ కారం ఏమైనా తక్కువైతే కాస్త చెక్ చేసేసుకొని అడ్జస్ట్ చేసామంటే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చికెన్ పులావ్ రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈ మసాలా వల్ల. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. Like, share, don't forget to subscribe for more recipes.